మబ్బులను చీల్చుకొని వచ్చే వర్షపు చినుకుల, ఆ వర్షపు చినుకులను చీల్చుకొని వెళ్ళే బ్రహ్మాస్త్రంలా సాగిపోతుంది ఈ నా ప్రయాణం. ఎక్కడికో అనేగా మీ అనుమానం? ఈరోజు మనం మరో కాకతీయ శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనమైన రేచర్ల రుద్రుడి హయాంలో నిర్మితమైన జాకారం శివాలయానికి వెళ్తున్నాం. ఇది వరంగల్ జిల్లా కేంద్రం నుంచి దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో మేడారం వెళ్లే దారిలో జాకారం గ్రామ పరిధిలో 1202 నుంచి 1213 కాలంలో నిర్మితమైందిగా శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. గణపతి దేవుడి సేనాని అయిన రేచర్ల రుద్రుడు నిర్మాణ శైలిలో నిర్మితమైన మరో మరకత మాణిక్యమే ఈ జాకారం శివాలయం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ శివాలయం లేదా ఈ దేవాలయం శిథిలావస్థ స్థితిలో ప్రస్తుతం ఉన్నట్లుగా మనం చూడొచ్చు. దీనిలో పూజాది కార్యక్రమాలు జరగడం లేదు. దీంట్లో ఉన్న శివలింగం ఏమో చెట్టు కింద దర్శనమిస్తుంది. ఇంత అత్యద్భుతమైన శిల్పకళ సంపద కాకతీయుల చరిత్ర కాలగమనంలో కలిసిపోవడమేనా? పట్టించుకునే నాదుడు లేడా? ప్రభుత్వాలు అధికారులు నిద్రమొద్దు వీడడం లేదా? టూరిజం డిపార్ట్మెంట్కి సోయి లేదా? చరిత్రకారుల అభిప్రాయం ఎవరిని కించపరచాలనే ఉద్దేశము లేదు. కాకతీయుల కళా సంపదన ఇలా కాలగమనంలో కలిసిపోవడం జీర్ణించుకోలేకనే ఈ చిన్న అభిప్రాయం వెలిబుచ్చడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి సారించి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు కానీ మిగతా అధికారులు కానీ దీనిపై దృష్టి సారిస్తే భవిష్యత్తు తరాల వారికి కాకతీయ కళా సంపద భవిష్యత్తు తరాల వారికి అందించవలసిందిగా మనవి. ఇక ఇది దేవాలయం విషయానికి వస్తే, ఈ దేవాలయము నక్షత్రాకార మండపంలోనే నిర్మితమై ఉంది. మీరు రేచర్ల రుద్రుడు కానీ కాకతీయుల శిలా నైపుణ్యం కానీ దేవాలయ నిర్మాణం కానీ ఎప్పుడు కూడా నక్షత్రాకార మండపం పైనే నిర్మిస్తారు. శాండ్ బాక్స్ టెక్నాలజీ ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటారు. అత్యంత సున్నితమైన శిల్పాలు, చిత్రాలను చెక్కించడం కాకతీయుల నైపుణ్యం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వెంటిలేషన్ సౌకర్యం కోసం రాయితో జాలి లాంటి వెంటిలేషన్లు నిర్మించడం దీనికి ఉన్న ప్రత్యేకత మనం చూడొచ్చు. రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గర్భాలయానికి వాడిన రాయి ఎరుపు మరియు పసుపు ఇసుక రాయి వాడడం జరిగింది. కాకతీయులు మ్యాక్సిమం ఎర్ర ఇసుక రాయిని, అదేవిధంగా బ్లాక్ బసాల్ట్ అండ్ నీస్ రాయిని వాడడం జరిగింది. మనం కాకతీయులు అత్యంత సున్నితమైన శిల్పాలు చెక్కిన రామప్ప దేవాలయం కానీ, అదేవిధంగా మనకు ప్రతాపరుద్రుడి కాలంలో కానీ, రుద్రమదేవి కాలంలో కానీ, గణపతి దేవుడి కాలంలో నిర్మితమైన వరంగల్ కోటలో ఉన్న అత్యంత సున్నితమైన శిల్పాలన్నీ బ్లాక్ బసాల్ట్ అంటే నల్ల రాతిపై చెక్కిన శిల్పాలే మనం గమనించవచ్చు. ఇప్పుడు అదేవిధంగా గర్భగుడిలో శివలింగం లేదు. పూజించడానికి శివరాత్రిలో మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ చేరుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద గోడలు ఉంటాయి, దానికి గేట్ ఉంటుంది, గేట్ లాకేసి ఉంటుంది. చూడవచ్చు మనకి ఇక్కడ వెంటిలేషన్ జాలీస్ ఏ విధంగా ఉన్నాయో మొత్తం అడవిని తెలిపిస్తూ ఉన్నది. నా చిన్న అభిప్రాయం ఇది, ఎవరిని ఉద్దేశించి కాదు. అందరూ దీనికి సహాయపడి ఈ కాకతీయ కళా సంపదను భవిష్యత్తు తరాల వారికి అందించవలసిందిగా కోరుతున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే వచ్చిన వాళ్ళు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నాకు మోటివేట్ చేసినట్టు అవుతుంది. ఇటువంటి ఎన్నో వీడియోలు తీయడానికి నాకు కొంచెం బూస్టింగ్ అవుతుంది. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదండి, నాకు చరిత్రపై ఉన్న అభిప్రాయము, ప్రేమ అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.